శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ రాశి వారికి ఈ పక్షం అంతా కూడా రాశి అందే శుభగ్రహ సంచారం వలన చాలా వరకు మీకు మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి, మంచి వారితో పరిచయం కలుగుతూ ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దైవ సహకారంతో ఆ ప్రయత్నం ఫలిస్తుంది. ఆ ప్రయత్నం 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అలాగే చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ వృత్తిలో చాలా వరకు నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం మీకు సంపూర్ణంగా లభించడం వల్ల మీరు చేసే ఏ ప్రయత్నానికైనా మీ భర్త లేదా భార్య యొక్క సహకారంతో చాలా వరకు వృత్తిలో అభివృద్ధి పెంచుతారు. అలాగే మీ యొక్క టాలెంటు పెరుగుతుంటుంది. ఏ పనైనా సమర్థవంతంగా నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. ఇక ధనస్థానంలో 2 గ్రహాలు ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా సంచరించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రవి ధనస్థాన సంచారం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. మీ కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ తండ్రి గారు లేదా తండ్రి సమాన వ్యక్తుల నుంచి మీ కుటుంబ సమస్యల్ని పరిష్కరించడానికి తగు విధమైన సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా లభించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బుధగ్రహం అంటే రాష్ట్రాధిపతి బుధుడు చతుర్థాధిపత్యం కూడా కలిగి ఉండడం వలన భూములపైన స్థిరాస్తులపైన మీకు ఆదాయం పెరుగుతుంది. అలాగే ఎంతో కొంత మీ తల్లిగారు కూడా మీ యొక్క కుటుంబ అవసరాలకో మీ యొక్క ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వారి యొక్క సహకారం కూడా సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ తల్లిదండ్రుల సహకారం 2 కూడా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో కూడా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనుకూలంగా ఉంటుంది. అది ముఖ్యంగా విద్యార్థులకి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది, వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది, చదువులో మంచి మార్కులు సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా ఏదో విధంగా కాలక్షేపం చేసిన ఈ విద్యార్థులు విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఒక విధమైనటువంటి కాంపిటీషన్కి ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉండడం జరుగుతుంది. అలాగే జాతకుడికి కూడా ఆదాయం తన స్వయం కృషి వల్ల, ప్రభుత్వ పథకాల వల్ల, బహుమతి రూపంలో కూడా కుటుంబ ఆదాయం పెరగడం వల్ల జాతకుడికి ఆర్థికపరమైన సమస్యలు సాధ్యమైనంత వరకు ఈ సమయంలో ఉండే అవకాశం అయితే లేదు. మరీ ముఖ్యంగా 12లో శుక్రగ్రహ సంచారం, ఇది జాతకుడికి చాలా వరకు కొన్ని అనుకోని ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా విలువైనటువంటి బహుమతులు ఇవ్వడం, అలాగే తన వ్యక్తిగత అవసరాలకు ముఖ్యంగా స్త్రీలైతే విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, బట్టలు అటువంటివి కొనుక్కోవడం, ఇంట్లోకి కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చుకోవడం అది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా మీకు చాలా కాలంగా మనం ఒక పని చేయాలనేటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది. ఏదో ఒక వస్తువు కొనాలనో, లేదంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనో, ఒక సినిమా తీయాలనో, ఒక బుక్ రాయాలనో, ఏదైనా మీకు హాబీకి తగ్గ విధంగా మీరు ఈ విషయంలో ధనాన్ని కొంతవరకు అసలు ఎంటర్టైన్మెంట్ కన్నా అవ్వచ్చు, అంటే ఏదైనా ఒక బలహీనత కొరకు కూడా ఖర్చు పెట్టవచ్చు. ఏదైనా ఈ విషయంలో ఏదైనా ఒక విలాసవంతమైనటువంటి రెస్టారెంట్లో కానీ, హోటల్లో కానీ స్టే చేయడం కానీ, అందులో మిత్రులకి మంచి పార్టీ ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదా మీకు ఎవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళని కలవడం, వారికి ఏదైనా బహుమతి ఇవ్వడం, వారి అవసరాలను తీర్చడం, ఈ విధంగా పరస్పరం శుక్రుడు వ్యయంలో ఉండడం వల్ల మనసులో ఉన్నటువంటి కోరికలు తీర్చుకుంటారు. అది ఏదైనా అవ్వచ్చు, బట్ కానీ అది సంతృప్తికరంగా మీకు లభించే అవకాశం ఉంది. ఇంచుమించుగా మనకి ఈ పక్షం చివరలో శుక్రుడు రాశిలోకి ప్రవేశించడం వల్ల వ్యక్తిగతంగా ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఏ వృత్తిలో ఉన్నా కూడా మీలో ఆకర్షణ పెరగడం వల్ల చేపట్టిన కార్యక్రమాల్లో మరింత విజయం రావడం జరుగుతూ ఉంటుంది. బహుశా ఈ నెల 26వ తారీఖు తర్వాత మనకి ఈ మిథున రాశిలోనే ఈ గురువు అలాగే శుక్రగ్రహ సంచారం కంపల్సరీగా మీకు విద్యా సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ ఏ సందర్భంలో అయినా సరే మంచి సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అది ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కంపల్సరీగా వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏ కాంపిటీషన్లో పాల్గొన్నా చాలా వరకు మీకు విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంచుమించుగా మీకు దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం వలన గతంలో మీరు ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఉన్నా, ప్రమోషన్ రావాల్సి ఉన్నా, ఈ సందర్భంలో ఇంకొకసారి ప్రయత్నం చేస్తే గతంలో పోగొట్టుకున్నటువంటి అవకాశం తిరిగి ఈ సందర్భంలో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే
ఉద్యోగంలో మార్పు కొరకు కానీ విదేశ ప్రయాణం కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నారో కంపల్సరీగా వారికి ఏదైనా ఒక గొప్ప పెద్ద సంస్థలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే మీరు ఈ సమయంలో కంపల్సరీగా ఏదైనా ఒక దూర ప్రాంత ప్రయాణం కానీ ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏ జాతకుడికైనా ఎవరికైనా సరే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య వచ్చే విభేదాలు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. ఎటువంటి ఆర్థిక సమస్య అయినా లేదా ఎటువంటి రక్త సంబంధీకుల మధ్య వచ్చినటువంటి సమస్య అయినా పరిష్కారానికి ఒక తాంత్రిక పరిహారం అన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే సాధన తార అంటే మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార అంటారు. ఆ సాధన తారలో మనం ఏ ప్రయత్నం చేసినా కంపల్సరీగా అది సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కోర్టు కేసు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, రుణ ప్రయత్నం అవ్వచ్చు, కంపల్సరీగా సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఈ పంచాంగాన్ని నక్షత్రాలను పాటిస్తూ ఉంటే వారికి దీని యొక్క విలువ అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది పెద్దగా ఈజీగా తీసుకుంటారు, కానీ కేవలం మీరు ఒక సాధన తార రోజు మీకు ఏదైనా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో పరిచయం ఉంటే, పూజారి గారు ఉంటే ఓకే. లేని పక్షంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడున్నా పర్వాలేదు. ఈ సాధన తార రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసి ఒక మంచి తమలపాకు తీసుకోవాలి. అంటే కేవలం ఒకటంటే ఒకటి కాదు, 5 తమలపాకులు ఒక ఒత్తుగా తీసుకొని ఆ తమలపాకు పైన, అంటే మీ సమస్య ఏం రాయక్కర్లేదు, మీ సమస్య తలుచుకొని సింధూరంతో ఆ తమలపాకు పైన ఒక చక్కగా చంద్రబింబంలాగా ఒక బొట్టు పెట్టినట్టు పెట్టి మీ మనసులో కోరిక తలుచుకొని ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద ఉంచవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక్క 41 రోజులు ఈ యొక్క ప్రయత్నం, ఈ యొక్క నియమం చేయడం వల్ల వీలైతే ఈ 41 రోజులు కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఈ పటిక బెల్లం అంటే ఇంటి దగ్గరైనా మీరు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరైనా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి ఈ 41 రోజులు విధి విధానంగా పూర్తి చేయడం వల్ల ఎటువంటి సమస్య అయినా 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రయత్నం చేసి చూడండి. స్త్రీలు ఆచరించినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే 5 రోజులు సెలవు తీసుకొని మళ్ళా కంటిన్యూ చేస్తే అటు వివాహం కాని వారికి వివాహం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలున్న పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ, అయితే దురదృష్టవశాత్తు ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ రెమెడీ జరగకపోవచ్చు. ఎందుకంటే మనకి కాకులు అన్నవి కనబడటమే లేదు. అవకాశం ఉన్నవాళ్ళు కాకులు వస్తూ ఉంటాయి. మీకు ఏ సమస్య అయినా అవటం లేదు, ఇబ్బంది పడుతుంది, అప్పు దొరకడం లేదు, ఏది ఈతి బాధలు ఉన్నా, ఇంట్లో సమస్య ఉన్నా మీరు భోజనానికి ముందు, అంటే మీరు మధ్యాహ్నం భోజనానికి కూర్చునే ముందు మీ యొక్క విస్తరి అంతా వడ్డించిన తర్వాత కొద్దిగా అన్నం ఏదో కూర కలిపి ఆ ప్రహరీ గోడ మీద ఈ కాకికి ఆహారంగా పెట్టి, అంటే కాకి వచ్చిన తర్వాత, అంటే ముట్టుకున్న తర్వాత మీరు తింటే అది మీకు చాలా సక్సెస్ వస్తుంది. లేని పక్షంలో మనకంత విధి నిర్వహణలో కుదరకపోవచ్చు. ఒక బెల్లం ముక్క మేము డ్యూటీకి వెళ్ళే ముందే ఆ కాకికి పెట్టడం వల్ల మనకి చాలా 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 జటిల సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఏ సమస్య అయినా ఒకరోజు పెడితే అది సరిపోదు, అది మొక్కుబడిగా చేసినా కూడా సరిపోదు. సంపూర్ణ విశ్వాసంతో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్య అయినా ఈ పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.